నేను వర్మ. ప్రస్తుతం మనం కాకినాడ కుంభాభిషేకం రేవులో ఉన్నాం. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక చేపలని మాంసాహారంగా భావిస్తూ ఉంటాం. వాటిని తినడానికే ఉపయోగపడతాయని కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ చేపల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉంటాయి. మనం చూడొచ్చు, నా చేతిలో ఉన్నదే సముద్రపు బొమ్మిడాయి. మనం చూసుకుంటే కనుక స్థానికంగా మనకి బొమ్మిడాయిలు కనపడుతూ ఉంటాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఈ సముద్రపు బొమ్మిడాయి కిలోల కొద్దీ బరువు ఉంటుంది. వీటిని తినడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీని పొట్టలో ఉండే తూతకి అంతకంటే ఎక్కువ విలువ ఉంటుంది. దీని పొట్టలోని తూతని తీసిన తర్వాత వీటిని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ప్రోటీన్ ఫుడ్ అని ఇక్కడ స్థానిక మత్స్యకారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న దీన్ని స్థానికంగా తూత అని, కొంతమంది నట్టు అని కూడా అంటుంటారు. ఒక్కో సముద్రపు బొమ్మిడాయి నుంచి దీన్ని తీసిన తర్వాత ఇలా పచ్చిగానే కాకుండా ఎండబెట్టి కూడా ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ తూతలు ఇలా కేజీ 10,000 వరకు పలుకుతాయని చెప్తా ఉన్నారు. వీటిని ఇలా కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాయని మాత్రం ఎవరికి అర్థం అవ్వదు. ఇందులో చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నాయి. ఆపరేషన్లో వాడే దారాలని తయారు చేయడానికి వీటిని వినియోగిస్తారని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు. అంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక వీటిని స్థానికంగా పాములు అని పిలుస్తూ ఉంటారు. వీటినే సముద్రపు బొమ్మిడాయిలు అని కూడా అంటారు. వీటిని మాంసాహారంగానే కాకుండా చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉన్న చేపలుగా చెప్పుకుంటూ ఉంటారు. పాములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని ఆర్గాన్స్ని ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మనకి ఈ చేప కంటే కూడా ఎక్కువగా ఆ ఆర్గాన్సే ఎక్కువ ఖరీదు పలుకుతూ ఉంటాయి, చాలా రేటు పలుకుతూ ఉంటాయి. అందుకనే ఈ చేపలు పడితే చాలా అదృష్టంగా బోటు యజమానులు భావిస్తూ ఉంటారు. ఈ కలెక్ట్ చేసిన ఈ తూతను ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గాన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద మెడికల్ కంపెనీలకి సంబంధించిన ఏజెంట్లు ఈ ఫిషింగ్ హార్బర్లలో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ మార్కెట్కి వచ్చిన ఈ సముద్రపు బొమ్మిడాయిలు ఏవైతే ఉన్నాయో పాములని వీటిని పిలుస్తారో వాటిని ఆక్షన్లో పాడుకుని ఇక్కడ స్థానిక మత్స్యకారుల చేత వీటిని కటింగ్ చేసి ఆ ఆర్గాన్స్ అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దాని పేరు నెట్ అంటాం, కొందరు తోత అంటారు. దాన్ని తీసి మనం అమ్మడం తప్పితే ఎండబెట్టి అమ్ముతాం. ఎండబెట్టి అమ్మితే దాంట్లో నెట్ ఎండి నెట్ ఉంటుంది. ఇలా దాన్ని ఎండబెట్టి అమ్ముతాం, పచ్చి కూడా అమ్ముతాం. అయితే ఇప్పుడు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. బొంబా, ఆవురా, కేరళ కూడా వెళ్తాయని తెలిసింది. ఆ రేట్ అయితే మాకు తెలియదు. ఇలాగ కూడా ఫస్ట్ అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఇలాగా ఆరబెట్టడం వల్ల మాకు డబ్బులు ఎక్కువ రావట్లేదని పచ్చి కూడా అమ్మేస్తున్నాం. పచ్చి అయితే కేజీకి 10 తూగితే 40,000 చిల్లర వస్తాయి. అవి మాకు డబ్బులు ఇవ్వడం తప్పితే ఏం చేస్తారు ఇప్పటికి కూడా మాకు తెలియదు. ఎవరు కొంటారు మీ దగ్గర? మా దగ్గర అయితే వ్యాపారస్తులు కొంటున్నారు. వాళ్ళు బెంగాలీ, ఔరా, కేరళ, బొంబాయి వాళ్ళు పంపిస్తున్నారు. అయితే ఇది ఫుడ్కి పాములు వెళ్తున్నాయి. దీన్ని ఈ నెట్ ఇప్పటి వరకు ఏం చేస్తారు అనేది మాకు తెలియదు. ఇవి మెడిసిన్లకి తయారు అవుతున్నాయని అన్నారు. సో మొన్నటి మాకు తెలిసింది ఏంటంటే కరోనాకు కూడా ఇది పనికొస్తుందని తెలిసింది. అది ఎంతవరకు నిజం అనేది మీ పెద్దలకే తెలియాలి. మరి ఈ చేపలను ఏం చేస్తారు? వీటిని ఈ అదిగో తూతున్నారు కదా, అడ్డగా కోసి ఈ తూతను తీసి ఆ పావుని హోటల్కి సప్లై చేస్తారు. హోటల్కి తినడానికి ఫుడ్కి అవి ఊరికి వెళ్తాయి. అంటే ఎక్కడికి వెళ్తుందని ఏం లేదు, అంతా బ్రహ్మరహస్యం. ఎక్కడికి వెళ్తుందంటే పాములు ఎక్కడికి వెళ్తాయండి తెలుస్తుంది. హైదరాబాదు, బెంగాలీ ఇలాగ వెళ్తాయని తెలుస్తుంది. వాళ్ళు కూడా ఫుడ్కే హోటల్కి వెళ్ళొచ్చు, తినటానికి. ఏదైతే తినటానికే చాలా కాస్ట్లీ. మొన్నటిదాకా 110, 160 రూపాయలు కేజీ ఉండేది. ఇప్పుడు 300 కూడా కొంటున్నారు. ఇదే పాము కిలో. 100 గ్రాములు వస్తే దాని రేటు ఇంచుమించు 6,000 ఉంటుంది. 100 గ్రాములు వస్తే చాలా రేట్ అండి. మేము మా తాతలు కూడా ఇయ్యే పోటడ్డలు, మా మామయ్యలు, మా నాన్నలు కూడా ఇయ్యే పోటడ్డారు. మేము కూడా పోటెడుతున్నాం. కానీ ఇది ఇప్పటి వరకు ఏమవుతుందో మాకు తెలియదు, ఏమి తయారవుతుందో మాకు తెలియదు. ఇక్కడ ఇలా ఈ సముద్రపు బొమ్మిడాయిల నుంచి కలెక్ట్ చేసిన ఆర్గాన్స్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయో, బయట మార్కెట్లో ఎంత రేటుకి అమ్ముడవుతాయో కూడా ఇక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులకి ఎవరికీ తెలియదు. అయితే సముద్రంలో కష్టపడి వేట సాగించి ఈ కుంభాభిషేకం రేవులో ఆక్షన్ వేయడం, తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం వచ్చిందని సంతోషించడం, అది మాత్రమే వీళ్ళకి తెలుసు. ఇది ఈరోజు సముద్రపు బొమ్మిడాయిలపై స్పెషల్ ఫోకస్.